హలో ఎవ్రీవాన్. వెల్కమ్ టు ప్రహా షెఫ్. ఈరోజు మనం గ్రీన్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ముందుగా నానబెట్టుకున్న ఒక కేజీ బాస్మతి రైస్, నీట్‌గా శుభ్రం చేసుకున్న కేజీన్నర చికెన్, హోల్ స్పైసెస్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఫ్రెష్‌గా నూరిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 ఉల్లిపాయలు, ఒక 10-15 వరకు పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర. ముందుగా ఒక గిన్నె స్టవ్ పైన పెట్టుకొని అన్నం ఉడికించుకోవడానికి నీళ్ళని వేడి చేసుకుందాం. ఇందులో హోల్ స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటిని బాగా కలుపుకొని నీళ్లు బాగా మరిగే వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా! ఇందులో నానబెట్టుకున్న రైస్ వేసి ఒక 70% వరకు ఉడికించుకుందాం. దీనంతా బాగా కలిపేసుకొని మూత పెట్టి 70% వరకు ఉడికే వరకు ఉడికించుకుందాం. ఈలోపు మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆనియన్స్‌ని గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేసుకుందాం. ఈ కట్ చేసుకున్న ఆనియన్‌ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి గోల్డెన్ కలర్ అయినాయి కదా! ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం వీటిని. ఇప్పుడు ఈ అన్నం ఉడికిపోయింది. ఒక 70% వరకు ఉడికింది కదా! దీన్ని ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఆరబెట్టేసుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ యాడ్ చేసేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నిటిని కలిపి మిక్సీ పట్టేసుకొని దీన్ని గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్‌కి యాడ్ చేసేసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఈ మిశ్రమం మొత్తాన్ని చికెన్‌కి బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకున్నాం కదా! ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్‌ల వరకు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఎక్కువ వేయట్లేదండి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఎందుకంటే ఆల్రెడీ మనం దాన్ని గ్రేవీ కోసం యూజ్ చేసాం కాబట్టి, ఆ ఫ్లేవర్ ఎక్కువైపోతే వాసనొచ్చేస్తుంది ఆనియన్‌ది అని లైట్‌గా ఆనియన్ వేశాను. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుందాం. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులోనే పక్కన పెట్టుకున్న గరం మసాలా పొడి, ధనియాల పొడి 2 వేసేసి బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో పక్కన పెట్టుకున్న చికెన్‌ని యాడ్ చేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం.
చికెన్ వేయగానే దాని పైనే రైస్ వేస్తే కొంచెం ఆ పచ్చి వాసన అనేది ఉంటుంది కాబట్టి, ఆ పచ్చి వాసన రాకుండా ఒక 2 నిమిషాలు దీన్ని కలిపేసి ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను కొద్దిగా పెరుగు యాడ్ చేస్తున్నానండి. పెరుగు అనేది మీ ఆప్షనల్. నేను ఇంగ్రీడియెంట్స్‌లో పెరుగు చూపించలేదు. ఎందుకంటే అందరికీ పెరుగు వేసుకోవడం నచ్చదు కాబట్టి. ఈ పెరుగు మొత్తం చికెన్‌కి పట్టే వరకు బాగా కలిపి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసి దీన్ని ఉడకనిద్దాం. చూడండి ఇప్పుడు ఇది బాగా ఉడికింది కదా! ఇది కొద్దిగా పచ్చి వాసన పోయి ఇలా ఉడకాలి. అప్పుడే చికెన్ వాసన రాకుండా బిర్యానీ బాగా వస్తుంది. దీనంతా బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం దీన్ని. చాలా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మరి అది టేస్ట్ బాగుండదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక్క 2 నిమిషాలు దీన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు చూడండి ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసేసుకుందాం. ఒక లేయర్ రైస్ వేసేసి దీని పైనుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్‌ని ఇంకా కొత్తిమీర, పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన ఇంకొక లేయర్ రైస్ వేసేసి దీనిపైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దాం. ఇంకా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పైనుంచి నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు రుచి కోసం కొద్దిగా నిమ్మకాయ రసం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. స్టవ్ సిమ్‌లో పెట్టేసుకుందాం. సిమ్‌లోనే ఉంచాలి ఎందుకంటే మళ్ళీ మాడకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి 20 నిమిషాలు అయిపోయింది. ఎంత బాగా రెడీ అయింది చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ చికెన్ బిర్యానీ. రైతాలోకి కూడా సూపర్‌గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఎవ్రీవన్.